ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ వార ఫలితాల్లో 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. వృషభంలో వక్రించిన గురువు, కర్కాటకంలో వక్రించిన కుజుడు, కేతు కన్యారాశిలోని, ధనస్సుల రవిబుధులు, శుక్రుడు, చంద్రుడు, శని కలిసి ఉన్నారు. చంద్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు ఈ వారం రోజుల పాటు మనకి గురువు వరకు చేరుకోవడం జరుగుతుంది. కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో. అదేవిధంగా మీనరాశిలో రాహు. ఇది గ్రహస్థితి. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి మీకు లగ్నాధిపతి 4వ స్థానంలో ఉంటూ వక్రించాడు. ఇది ఉన్న ప్రదేశం మారే యోగాన్ని ఇస్తుంది. ధనపరంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా విదేశీ ధన యోగము, లేదా ఎవరికైనా నేర్పించడము, మధ్యవర్తిత్వంగా ఉండడము, లేనట్లయితే కన్సల్టెన్సీస్ మూలంగా ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే మీకు 6వ స్థానంలో కేతు ఉన్నందుకు అప్పుల విషయంలో, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి 5వ తేదీ చాలా బాగుంది. కాకపోతే 6, 7 తేదీలు మాత్రం ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ ఆ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కూడా 6, 7 తేదీలు ప్రధానంగా. అదేవిధంగా వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నము ఈ వారం మీకు ఫలిస్తుంది. ప్రమోషన్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, భాగ్యంలో రవి ఉన్నాడు. కాకపోతే రవి దశమంలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం గృహరీత్యా కావచ్చు, అంటే ఇక్కడ ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చూపిస్తున్నాయి మీకు లైఫ్లో. వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపార సంబంధించిన విషయంలో మంచి యోగం అనేటువంటిది కనిపిస్తుంది. లగ్నాత్ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో, పంచమాధిపతి భాగ్యంలో ఉండడం, అది కూడా బుధుడితో కలిసి ఉండడం అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ భక్తి యోగాన్ని, ఆధ్యాత్మిక యోగాన్ని పెంచుతున్నాయి. మీరు బిజినెస్, ముఖ్యంగా ఆయిల్, ఐరన్, ఎనీథింగ్ ఐరన్స్ రిలేటెడ్ సంబంధించినవి, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ సంబంధించినవి, బొగ్గు గనులకు సంబంధించినవి, లేనట్లయితే మైనింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి ఇప్పుడు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయ సహకారాలు రావాలనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయమే. కాకపోతే 6లో కేతు ఉన్నందుకు కాస్త ఉలవలు దానంగా ఇవ్వడము, రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయడం చేస్తూ ఉండండి. 12వ స్థానంలో రాహు ఉన్నందుకు కాస్త విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఏదైనా సాధించాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైన సమయం, అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు వివాహ సంబంధించిన విషయంలో కూడా కాస్త బంధువర్గంలో ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక మీరు చేయవలసింది సూర్య నమస్కారాలు చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఉద్యోగ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 2లోకి వస్తున్నందుకు అది కాస్త కుటుంబ సభ్యుల్లో చిన్న ఘర్షణ వాతావరణం, ఫైనాన్స్ విషయంలో కావచ్చు, కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కాస్త అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కాస్త పంచమంలో కేతు ఉన్నందుకు, పంచమ కేతువు ఆలోచన విషయాలని డిఫరెంట్గా ఆలోచించేలా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక విషయం థింక్ చేసేటప్పుడు 1కి 4 సార్లు జాగ్రత్తగా చూసుకొని ఆలోచన చేయండి. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, రాజకీయంలో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే
గృహము, వాహనము వీటి ద్వారా ఎప్పటి నుంచో ఆగినటువంటి ధనము ముందుకి కదలడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ అప్పు మూలంగా ధనము రావడం, అప్పులకు కారకుడైనటువంటి శుక్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి 6th లార్డ్ అప్పు మూలంగా ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ యోగం కూడా ఇప్పుడు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఉండేటువంటి సంబంధాలు వెతుక్కోవడం అనేటువంటి తొందరగా వివాహ యోగాన్ని ఇస్తుంది. ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారికి ప్రస్తుతం బాగుంది చెప్పాలంటే. రాహు లాభస్థానంలో ఉండడం కానివ్వండి, ఈ యొక్క గ్రహస్థితి బాగుంది. కాకపోతే ధనాధిపతి చతుర్థాధిపతితో అష్టమ స్థానంలో ఉన్నందుకు పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మీకు యోగించేటువంటి సమయం. అంటే గతంలో ఏదైనా గొడవలు ఉన్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నా, అదేవిధంగా మీరు పిహెచ్డీస్ చేస్తుంటారు, రీసెర్చెస్ చేస్తూ ఉంటారు, ఎంఎస్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన ఉండేటువంటి రీసెర్చ్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది సరైనటువంటి సమయంగా చూపిస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా 5వ తేదీ మాత్రం ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు, దూర ప్రాంతానికి వెళ్ళడం లాంటివి చూపిస్తున్నాయి. 6, 7 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే వ్యాపారం మూలంగా కొంత మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇక 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ముఖ్యంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించేటువంటి రోజులుగా చెప్పబడుతుంది 10, 11 తేదీలు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతి మరియు విష్ణు ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి సప్తమ స్థానంలో 3వ అధిపతితో కలిసి ఉన్నాడు. ఇలా ఎప్పుడైతే రాస్యాధిపతి ఉన్నాడో ఇది కొంతవరకు సప్తమ స్థానం అనేటువంటిది విదేశీ యోగాన్ని, విదేశాలకు వెళ్ళి దశమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అక్కడ మీరు ఉద్యోగం చేయాలనేటువంటి ప్రయత్నం, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. శత్రువుల యొక్క ప్రెజర్, కాంపిటేటర్స్ యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది లగ్నంలో కుజుడు వస్తున్నందుకు. కాకపోతే ఇక్కడ మీరు పెద్ద మొత్తంలో ఏదైనా ధనం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 5వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే 6, 7 తేదీలు మాత్రం ఉద్యోగం ఎవరైనా చూడండి, ఇప్పుడు మీరు ఇంత ధనం కట్టండి ఉద్యోగం ఇప్పిస్తాను అనుకునేటువంటి విషయాల్లో 6, 7 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 8, 9 తేదీలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇక 10, 11 తేదీలకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. 10, 11 తేదీలు మాత్రం మీకు కాస్త లోన్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది. మీరు ముఖ్యంగా కేతువు 4లో ఉన్నందుకు విద్య, ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్, డాక్యుమెంట్స్ విషయంలోని చాలా కేర్గా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగంలో ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీ లగ్నం నుంచి సప్తమంలో రవి సంచరిస్తున్నందుకు అది చాలా పాజిటివ్గా ఉంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు ఉపాసనాకారకుడు శనితో వెళ్ళి కలిసి ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో కాలభైరవుడు లేదా కాళీ లేనట్లయితే అమ్మవారి ఆలయం ఏదైనా ఉన్నట్లయితే వెళ్ళి చేసుకుంటున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మీకు ఎప్పుడైతే పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది ఉపాసనా సంబంధించినటువంటి సమయంగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏంటి? ముఖ్యంగా 2వ స్థానంలో కుజుడున్నందుకు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఫైనాన్స్ మ్యాటర్స్ చేసేటప్పుడు ఒక్కసారి ఓం స్కందాయ నమః అనుకోండి. తప్పదండి, ప్రాపర్టీ తీసుకోవాలన్నప్పుడు మాత్రం కాస్త గణపతిని తలుచుకొని ప్రాపర్టీ డీల్స్ రిలేటెడ్ సంబంధించినవి ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా రైతులు వాళ్ళ యొక్క పొలాల్లోనది ఈ యొక్క పురుగుల కోసం పిచికారీ చేసే ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన అమ్మవారి ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారు ప్రధానంగా 5వ తేదీ కాస్త నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక 6, 7 తేదీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు 8, 9 తేదీలు ప్రధానంగా మీకు
ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూల వాతావరణాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే సంతానం కోసం ఐవీఎఫ్లు, ఐయుఐలు లేదంట్లయితే న్యాచురల్ ప్రాసెస్లో ట్రై చేసేటువంటి వారికి 10, 11 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ధనము, గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన అప్లై చేసుకోవడానికి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు కొంచెం అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని లేదా ఏదైనా ఒక రుణ సంబంధించినటువంటి విషయంలో మీరు తలదూర్చడము, ఇంకొకరికైనా ధనం ఇప్పించే విషయంలో, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సందర్భం చూపిస్తుంది. అలాగే మీకు 4వ అధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు ప్రధానంగా పూర్వీకులు ఎప్పుడో ఉన్నటువంటి ఒక ఆస్తి అండి, అది రావట్లేదు, దాని గురించి డాక్యుమెంట్ కోసం వెతుకుతున్నాము, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నాము అనుకునేటప్పుడు అటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో. అలాగే మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నము, లేదా మీరు ఉద్యోగరీత్యా ఏదైనా వేరే దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ ఫలిస్తుంది. కాకపోతే భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ముఖ్యంగా పితృదేవతలకి ఆరాధన చేయండి, అది అన్ని విధాలా మీకు సక్సెస్ని ఇస్తుంది. మరియు దీంతోపాటు వివాహం కోసం చేసే ప్రయత్నం, అందులో ముఖ్యంగా 2వ వివాహం కోసం, మొదటి వివాహం ఏదైనా కారణాల వల్ల చెడిపోయినట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు ఇక్కడ ఫలిస్తాయి. అందులో కూడా విదేశీ సంబంధాలు తొందరగా ఫలిస్తాయి. మీకు విదేశీ సంబంధాలే చూసుకుని అన్ని విధాలు బాగుంటుంది. కాకపోతే వాహనం మీద వెళ్ళేటప్పుడు కర్కాటకం వారు ప్రధానంగా 4వ అధిపతి అష్టమ స్థానంలో అష్టమాధిపతితో ఉన్నందుకు వాహన ప్రమాదాలు సూచిస్తున్నందుకు కాస్త స్లోగా వెళ్ళండి, ఎక్కువ వేగంగా వెళ్ళడం అనేటువంటిది మంచిది కాదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన స్కందుని యొక్క ఆరాధన చేయండి. స్కందారాధన మీకు అన్ని విధాలా మంచి ఫలితాలు ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు కూడా చదువుకోండి. కాస్త గోవుకి క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి ముఖ్యంగా మీకు మీ యొక్క లగ్నాధిపతి రవి పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ పంచమ స్థానం అనేటువంటిది పుత్ర సంతానానికి, పుత్రుడు కావచ్చు, పుత్రికి కావచ్చు, పుత్ర సంతానానికి మరియు రాజకీయ యోగానికి, క్రియేటివ్ రిలేటెడ్ లేదా మెడికల్ రిలేటెడ్ పరంగా ధనం సంపాదించడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది మీకు ఇప్పుడు. కేతువు 2లో ఉన్నాడు. కాస్త ధన సంబంధించిన విషయంలో మనీ ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏ ధన సంబంధించిన ఏవైనా సరే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ప్రధానంగా మీరు గణపతిని చేసుకుంటూ ఉండండి, ఏ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏ డీల్ చేస్తున్నా సరే. అయితే ఇందులో 5వ తేదీ మాత్రం కాస్త మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేది ఈ వారం అనుకూలంగా ఉంది. శని శుక్రులు సప్తమంలో ఉన్నందుకు. కాకపోతే 5వ తేదీ మరింత అనుకూలంగా ఉంది. 6, 7 తేదీలు మాత్రం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నీటికి సంబంధించినటువంటివి, ఇక్కడ మనం నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జారి పడతాం, ఇట్లాంటి విషయాల్లో కూడా కాస్త 5, 6 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. ఇక 7, 6, 7 తేదీలు, ఇక 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఇది కూడా కొంత వివాహ జీవితము, వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి చాలా అనుకూలించేటువంటి సమయం సింహలగ్నం వారికి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్క విషయం అండి, సప్తమంలో శుక్రశనులు ఉన్నందుకు గతంలో వివాహ సంబంధించిన విషయాలు గతంలో ఒకసారి అడిగి వెళ్ళారండి, మళ్ళీ అడుగుతున్నారు అనేటువంటివి కొన్ని వింటారు మీరు. ఇది వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయంలో. కాకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి పడుతున్నటువంటి కష్టానికి తగిన ఫలితం కూడా ఈ శుక్రశనులు, సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రశనులు ఇస్తారు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్యుడిని ఎక్కువగా ఆరాధించండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. వీలైతే కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి గ్రాసము తినిపించడం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు, లగ్నంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడో, ఇది ఇచ్చే రిజల్ట్ కొంచెం ఆధ్యాత్మికత, వైరాగ్యము, విరక్తి, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తున్నాడు మీకు. అయితే మీరు 5వ తేదీ ప్రత్యేకంగా స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకండి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. 6, 7 తేదీలు
వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్ చేర్చుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కాస్త రుణాలు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాలు, ఎందుకంటే 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు తెలియకుండానే ఎవరికైనా స్త్రీలకు రుణాలు ఇచ్చి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అది సొంత వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. పురుషుడికి స్త్రీ పురుషులని కాదు, స్త్రీలైనా స్త్రీలకి ఇవ్వచ్చు, పురుషులైనా స్త్రీలకి రుణం ఇవ్వడం ద్వారా శత్రుత్వాలు వస్తాయి. స్త్రీలతో గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ కన్యాలగ్నం వారికి ముఖ్యంగా 10, 11 తేదీలు మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే ఇక ఈ వారం ప్రధానంగా మీకు చూసుకున్నట్లయితే ఉద్యోగంలో రావాల్సిన ధనం రావడానికి అనుకూలంగా ఉంది గ్రహస్థితి. అదేవిధంగా ఉద్యోగంలో ధనం రావడంతో పాటు కాస్త వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో అనుకూలమైనటువంటి స్థితి ఉంది. గవర్నమెంట్ కంఫర్ట్స్, ఏమైనా గవర్నమెంట్ కంఫర్ట్స్, గవర్నమెంట్ వెహికల్స్ ఇట్లాంటివి కొంచెం ప్రొవైడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంది మీకు. 6వ స్థానంలో శుక్రుడు, శని ఇద్దరూ ఉన్నందుకు మీరు చేసేటువంటి జాబ్లోనే, మీరు చేసేటువంటి పనిలోనే అక్కడ ఎవరైనా స్త్రీలతో గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఓన్లీ శుక్రశనులు ఉంటే వేరు, కానీ కుజుడు దృష్టి ఉంది దీని మీద. కావున ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమం కానివ్వండి, ఏకాదశి కానివ్వండి, ద్వాదశి కానివ్వండి, అంటే లగ్నం నుంచి అంటే వృత్తి స్థానంలో ప్రజలు ఉందని చెప్పుకున్నాము. లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు వక్రించాడు. సో ఈ కుజుడు వక్రించి ఆ నీచ స్థానంలో ఉన్నప్పుడల్లా కొంచెం ఏమవుతుంటుందంటే ఇందులో ప్రధానంగా ఈ 8, 9 తేదీలు మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా రుణం ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో ఇది పర్టికులర్గా చూసుకోవాల్సిన విషయం. అలాగే బొగ్గు గనులు లేనట్లయితే మైనింగ్ రిలేటెడ్ ఎనీథింగ్ మైనింగ్ అంటే భూగర్భ సంబంధించినటువంటివి ఎవరైతే కాంట్రాక్ట్స్ చేస్తుంటారో వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. నరసింహస్వామి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాల బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడు. దీని మూలంగా ఏదైనా రీసెర్చెస్ చేయడం, రీసెర్చ్ మూలంగా కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది. మరియు రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా 5వ తేదీ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు. 6, 7 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మీకు తెలిసిన గురువుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు. గురువుగారి దగ్గర అండి, మా గురువుగారి ద్వారా పరిచయం అంటూ ఉంటారు. అటువంటి వారికి మనీ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్త 6, 7 తేదీలు మాత్రం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి, అక్కడ ఏదైనా అవకాశాలు దొరుకుతాయా అని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది. అదేవిధంగా 7, 8, 9 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతవరకు ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఫ్రెండ్షిప్స్, కొత్త పరిచయాలు, షేర్ మార్కెట్లో ముఖ్యంగా ఈ వారం ఏంటంటే 5వ తేదీ ఒకటి అండ్ 8, 9 తేదీలు కొంచెం షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనాధిపతి అయినటువంటి కుజుడు నీచబడి వక్రించాడు. నీచబడి వక్రించడం వల్ల కొంచెం ఏదైనా లోన్స్ లభించడానికి యోగ్యవంతంగా ఉంటుంది. బుధరాశుల్లోకి వెళ్తున్నాడు కాబట్టి కుజుడు ఎప్పుడు కూడా బుధరాశుల కనెక్టివిటీ లోన్స్ రావడానికి అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తూ ఉంటుంది. కాకపోతే మీకు 12వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఏదైనా గవర్నమెంట్ వ్యక్తులు లేనట్లయితే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి సంబంధాలు కుదురుతాయి ఇక్కడ మీకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఏదైనా ఇంకా తప్పదు ఇన్వెస్ట్మెంట్ చేయాలండి, ఇక్కడ మాకు రెగ్యులర్ ప్రాసెస్ ఇది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటే కుదరదు అనుకునేటువంటి వారు కేతు గ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గణపతిని తలుచుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇబ్బంది అనేటువంటిది రాదు. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఈ లగ్నాధిపతి భాగ్యంలో ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రించి ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా లగ్నం నుంచి ఇది కొంతవరకు
తెలియని అంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వారికైతే చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం ఎక్కువ అపోహలను, ఎక్కువ ఆలోచనలు ఇస్తూ ఉంటుంది నీచబడి వక్రించి ఉన్నందుకు. మరి ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు గతంలో గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం కావచ్చు, జాబ్లో ఆగిపోయిన ధనం కావచ్చు, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 3వ స్థానం చూసుకున్నట్లయితే ఈ 3వ స్థానాధిపతి 4లో ఉంటూ అక్కడ శుక్రుడు వచ్చి చేరాడు. గతంలో ఆగిపోయినటువంటి చదువు కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, గృహానికి సంబంధించిన కొన్ని మరమ్మతులు కావచ్చు, ఇక్కడ కొంచెం మరలా మీకు పాజిటివ్గా ముందుకు కదులుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, IUI, IVF చేయించుకునేటువంటి వారు ప్రధానంగా ఈ 6, 7 తేదీలు అవాయిడ్ చేయండి. అదేవిధంగా 6, 7 తేదీలు షేర్ మార్కెట్ విషయంలోని, స్నేహితులతో కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసేటువంటి విషయాల్లో, స్నేహితులతో కలిసి ఏదైనా చేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 8, 9 తేదీలు కూడా కాస్త ఈ వాహన గృహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి 8, 9 తేదీలు. ఇక 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు వెళ్ళి గురువుతో కలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు మీరు చేసేటువంటి కొన్ని లాంగ్ జర్నీస్ కానివ్వండి, దూర ప్రాంతానికి వెళ్ళి ఏదో కాంట్రాక్ట్స్ కోసం ఏదో పని మీద వెళ్తారు, ఆ పనులు అవ్వడానికి కానివ్వండి, 10, 11 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం సప్తమంలో గురువు వక్రించినందుకు దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ జీవిత భాగస్వామికి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటివి రావడము, ఈ సమయంలో మీరు వెతుక్కునేటువంటి సంబంధాలన్నీ కాస్త రెప్యుటేటెడ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ నుంచే రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే లాభంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో, ఇది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి సంబంధించినటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అనుకూలత ఉంది. ముఖ్యంగా ధనస్థానంలో రవి బుధులు ఇద్దరు ఉండడం అనేటువంటిది మంచిది. అదే ముఖ్యంగా వ్యాపారస్తులకి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన కన్సల్టెన్సీస్ ఇచ్చేటువంటి వారికి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి ఇది మంచి ఫలితమే. కాకపోతే మీరు నిత్యము దుర్గాదేవి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు ముఖ్యంగా 6వ స్థానంలో వక్రించున్నాడు, 5లోకి వస్తున్నాడు. ఇది రుణ విముక్తి యోగము. అందులో ముఖ్యంగా భాగ్యాధిపతి కూడా రాశిలోకి రావడము, లగ్నాధిపతి పంచమం వైపు వస్తూ గురువుని చూడడం అనేటువంటిది చాలా మటుకు లైఫ్లో ఎప్పటి నుంచి ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా ఫ్రీ అయ్యేటువంటి టైం ఇదంతా కూడా. అది కూడా ఆధ్యాత్మికం వైపు మళ్ళేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో 5వ తేదీ ముఖ్యంగా మీకు ఏదైనా కొత్త పరిచయాలు, ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. 6, 7 తేదీలు మాత్రం జల సంబంధించిన ప్రదేశాలకి, ముఖ్యంగా బోట్స్లో నది వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 8, 9 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతవరకు కాంట్రాక్ట్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సమయంలో కాస్త మీరు జీవిత భాగస్వామితో కానీ, లైఫ్ పార్ట్నర్ లేదా బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ధన సంబంధించినటువంటి విషయంలో విదేశీ ధన యోగము, లేనట్లయితే డీల్స్ కొన్ని ఉంటాయి మీడియేటింగ్ చేసేటువంటి, వాటి మూలంగా ధనయోగం బలంగా చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమాధిపతి అష్టమంలో నీచబడి ఉన్నందుకు కొంచెం ఈ రాజకీయ సంబంధించిన నిర్ణయాలు, ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు చాలా పకడ్బందీగా చేయవలసినటువంటి గ్రహస్థితి ఉంది. దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకోకుండా ప్రమోషన్స్ రావడం లేదా అనుకోకుండా మార్చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ ఈ లగ్నంలో రవి బుధులు ఎవరైతే ఉన్నారో, చతుర్థ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో, ఈ రాహువు ఈ రవి బుధులు కొంచెం రవి బుధులు అనేటువంటిది ప్రమోషన్స్ రావడానికి, ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి, గుర్తింపుకి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన చూసుకున్నట్లయితే ఎక్కువగా నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా ధనుర్లగ్నంలో ఎవరైతే జన్మించారో వాళ్ళకి ఉపాసనా దేవత నరసింహస్వామి అవుతాడు. కాకపోతే మీ జన్మజాతకంలో ఏదైనా డిఫరెంట్
పంచమంలో ఇంకేదైనా గ్రహం ఉంటే దాన్ని కూడా చేయవలసి వస్తూ ఉంటుంది ఉపాసన అనేటువంటిది. ఇక మీరు ముఖ్యంగా ఈ 3లో శని శుక్రులు ఉన్నందుకు కొత్త పరిచయాలు అవుతాయని చెప్పి మనం ఇందాక అనుకున్నాము. ఆ యొక్క పరిచయాల వల్ల మీరు ఏదైనా ఇంకొంచెం ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే శని భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు తో కలిసి శని ఉన్నాడు. అంటే రాస్యాధిపతి అయినటువంటి శని శుక్రుడితో కలిసి ఉన్నాడు. అయితే ఇక్కడ పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు ఎప్పుడైతే రాస్యాధిపతి అయినటువంటి శనితో 2వ స్థానంలో ఉన్నాడో ఇది కాస్త ధన సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతను ఇస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ 5వ తేదీ కొంచెం ఫైనాన్స్ అనేటువంటిది మీ యొక్క జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్తో కొంత దానికి సంబంధించిన విషయంలో కొన్ని చర్చలు కానివ్వండి, కొంచెం ఫైనాన్స్ అట్లా రైజ్ చేయాలనేటువంటి దాని మీద కానీ వెళ్తూ ఉంటుంది. ఇక 3వ స్థానంలో రాహు ఉన్నందుకు ప్రధానంగా మీరు 6, 7 తేదీలు ఎక్కడైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 8, 9 తేదీలు మాత్రం మీరు ధన సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల్లో. 10, 11 తేదీలు కూడా కొంత మీకు ఈ 10, 11 తేదీలు మాత్రం వ్యాపారాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే లాభం రావాలనే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే ఇక్కడ 3లో ఉండేటువంటి రాహు పరాక్రమాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు ఏదైనా పని చేయడానికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా 5వ స్థానంలో ఎప్పుడైతే గురువు వక్రించాడో ఈ వక్రించినటువంటి గురువు ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఇది ఎప్పటి నుంచో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి, లేనట్లయితే ఒక సంస్థ పెట్టాలని, లేనట్లయితే ఏదైనా నేర్చుకోవాలనుకునేటువంటి వాటికి వక్రించిన గురువు అనుకూలిస్తున్నాడు ఇక్కడ. మరియు గణపతి ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మరియు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇక్కడ ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం కానివ్వండి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇప్పుడు అనుకూలిస్తుంది. 12వ స్థానంలో రవి, బుధులు ఉన్నందుకు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో గవర్నమెంట్ నుంచి ఏదైనా గతంలో రావాల్సిన ధనం రావడం కానివ్వండి, మీరు ఏదైనా కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునేటువంటి వాటికి కానివ్వండి ఇప్పుడు యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ నిర్ణయాల విషయాల్లో 6, 7 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోకండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ మరియు గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో శుక్ర శని యొక్క సంబంధం కలిగి ఉంది. అదే కాకుండా 5వ తేదీ చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఈ చంద్రుడు అక్కడ ఉండడము, శుక్ర శని కాంబినేషన్ అనేవి ముఖ్యంగా కుంభలగ్నం వారికి కొంత చదువుకునేటువంటి విషయంలో ఒక్కోసారి చూడండి కొన్ని ఇన్డెప్త్ విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలా ఏదైనా చదువుకునే అంశంలో కావచ్చు, తల్లిదండ్రుల ఆస్తికి సంబంధించిన విషయంలో కావచ్చు, గతంలో ఏర్పడినటువంటి చిక్కులు, చికాకులు ఇవన్నీ కూడా కాస్త ఈ వారం క్లియర్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది. కాకపోతే మీరు 6, 7 తేదీలు ఎవరికి ధనం మాత్రం ఇవ్వకండి. ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 8, 9 తేదీలు కూడా కొన్ని నిర్ణయాలు, అందులో ముఖ్యంగా కొన్ని నిగూఢమైనటువంటి ఉపాసనలు చేసేవారు 8, 9 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. 10, 11 తేదీలు ముఖ్యంగా మీకు ఉద్యోగ అవకాశాలు రావడం చాలా అనుకూలంగా ఉంది. 10, 11 తేదీలు. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి పంచమాధిపతి సప్తమాధిపతితో కలిసి లాభస్థానంలో ఉండడం వల్ల 2 విషయాలు ఇక్కడ. ఒకటి, వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైన సమయం. రెండవది, ఆ వివాహ ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా బిజినెస్ డీల్స్ చేసేటువంటి వారు, లేనట్లయితే మెడికల్ రంగాల్లో ఉండేవాళ్ళు, లేదా బ్యాంకింగ్ లేదా ట్రైనింగ్ రిలేటెడ్ ఉండేవారు కలవడం జరుగుతుందంటే అలాంటి సంబంధాలు కుదురుతాయి. మూడవది, ఇష్టపడిన వారిని, అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారు ఎవరైతే ఉంటారో వారిని ఇష్టపడినటువంటి వారిని వివాహం చేసుకోవడానికి ఇక్కడ అనుకూలతగా ఉంది.
అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు లాంగ్ జర్నీస్ ఎక్కువగా సూచిస్తుంది. మరియు వాహన లాభము, గృహ లాభము, ఆభరణాల లాభం కూడా ఈ వారం మీకు యోగిస్తుంది. కొత్త వస్త్రాలు, కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడం లాంటివి బలంగా చూపిస్తున్నాయి ఈ వారం మీకు చూసుకున్నట్లయితే కుంభం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ఎక్కువగా చేయవలసిన దేవత ఆరాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం. ముఖ్యంగా లగ్నంలో శుక్రుడు వచ్చి చేరాడు కాబట్టి పాలతో లక్ష్మీదేవి నామం చెబుతూ అభిషేకంలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఇది కొంచెం సహజంగానే మీకు ఏలినాడు శని కూడా నడుస్తుంది కాబట్టి 12వ స్థానంలో ఉన్నాడు శని ప్రజెంట్. కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. కొంచెం ఆలోచనలు రకరకాలుగా తిరుగుతూ ఉంటాయి. ధన సంబంధించినటువంటి స్థానంలో అంటే ధనాధిపతి 5వ స్థానంలోకి వెళ్ళి వక్రించాడు కాబట్టి ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైనా సరే ప్రాపర్టీ రిలేటెడ్గా ప్రాపర్టీ మీడియేటింగ్ చేస్తుంటారు, అటువంటి వాటి మూలంగా చేసేటువంటి ధన ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. కాకపోతే ఇక్కడ కాస్త 5వ తేదీ ఎక్కువ ఖర్చులు చూపిస్తున్నాయి. 6, 7వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి బ్యాంకింగ్ సెక్టార్స్లో బ్యాంకింగ్ సపోర్ట్కి చాలా బాగుంది 6, 7 తేదీలు. ఇక 8, 9 తేదీలు కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మొత్తము కూడా బ్యాంక్ సపోర్టు, కొత్త విద్యలు నేర్చుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకునేటువంటి నిర్ణయాలకి బాగుంది చెప్పాలంటే. అలాగే ఇక్కడ కాకపోతే కొన్ని ఊహలు అపోహల్లో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు పార్ట్నర్షిప్స్ని తీసుకునే విషయంలో కానివ్వండి, వివాహ జీవితము లేదా వివాహ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ప్రధానంగా ఎప్పుడైతే చంద్రుడు లగ్నంలో సంచరిస్తుంటాడో, మీనంలో సంచరిస్తుంటాడో 6, 7 తేదీ మాత్రం తొందరపాటు పడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోండి. అప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఏదో ఊహించుకొని ఏదో జరుగుతుందని భయంతోనో ఆశతోనో తీసుకునే నిర్ణయాలు అవుతాయి ఆ సమయంలో. కాబట్టి ఆ పర్టికులర్ 6th and 7th డేట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాల విషయంలోని, సంతానాన్ని పొందే విషయంలోని, రాజకీయ సంబంధించిన అంశాల్లోని ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మీకు కావచ్చు, మీ జీవిత భాగస్వామికి కావచ్చు, ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా అనుకూలత ఉంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి తన యొక్క అది ఆమె కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తన యొక్క తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఆ యొక్క ఆస్తి దక్కేటువంటి యోగము, దానికి సంబంధించిన ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే తొలగేటువంటి యోగం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తే అంత బాగుంటుంది. మరియు వీలైతే దుర్గా క్షేత్రాలకు వెళ్ళండి. ఇంకా ఖచ్చితంగా తప్పదండి, ఇక్కడ మేము సంబంధం కుదుర్చుకున్నాము ఎలాగా అనుకునేటువంటి వారు రాహుకేతు దగ్గర దీపారాధన చేసి రాహుకేతు జపం చేయించుకుని ముందుకు వెళ్ళండి, అనే విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, జాతక చక్రంలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుగుతుందా, మనం ఏదైనా మార్చుకోవచ్చా అనేటువంటి చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఒకటే చెప్తాను, మనకి పురాణాలు లేనట్లయితే అనేకమైనటువంటి గ్రంథాల్లో తీసుకుంటే అంతదాకెందుకు దేవి భాగవతమే ఉంది. అందులో వాళ్ళకి రాజ్యము అన్నీ పోతాయి కదా. రాజ్యం అన్నీ పోయినప్పుడు వాళ్ళు అడవులు పాలై తల్లి కొడుకు ఇద్దరు కూడా అక్కడ అమ్మవారి బీజాన్ని, ఐం బీజాన్ని చేస్తూ ఉంటాడు. అప్పుడు సరస్వతీదేవి రావడం, దాని తర్వాత అలా ఒక్కొక్కటిగా సాక్షాత్ అమ్మవారే ధనుర్బాణాలు ఇవ్వడం, మరియు దాని తర్వాత అతనికి రథం లభించడం, దాని తర్వాత స్వప్నంలో కనిపించి ఒక అమ్మాయితో వివాహం అవ్వడం, ఇదంతా జరిగి మళ్ళీ అతని రాజ్యం అతనికి వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పూర్వజన్మ కర్మ బట్టి రాసుకొని వచ్చాం భూమి మీదకి, ఇలా జరగాలి స్టోరీ అనేది. ఇందులో కరెక్షన్స్ చేయబడతాయా చేయబడవా అనేటువంటిది కూడా అగైన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సాధ్యం అంటే 2 విషయాలు. ఒకటి మనం మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నము, రెండవది దైవానుగ్రహము. దైవానుగ్రహం చాలా ముఖ్యం. అందుకే మనం ఏం చేయాలి, సత్కర్మ చేయడం ద్వారా మన యొక్క కర్మ మారుతుంది. ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతంలో కూడా
ఉసిరికాయ ఇస్తుంది. ఇతను భిక్షాటన చేసుకుంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాటన క్రమంలో ఆ ఇంటి ముందు అడిగినప్పుడు ఆవిడ ఒక ఉసిరికాయ ఇస్తుంది. ఉసిరికాయ ఇచ్చినప్పుడు చెప్తుంది, ఏమంటే 10 రోజుల నుంచి మా ఇంట్లో నేను ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నాను, మా వారు బయటికి వెళ్ళారు, ఉన్న ఒక్క ఉసిరికాయ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయ నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. వచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే, శంకరా నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు, ఏం కావాలి అని అడిగినప్పుడు ఇక్కడ ఈ దారిద్ర్యాలు ఉందమ్మా నువ్వు అనుగ్రహించు అన్నప్పుడు, కరెక్టే నేను అనుగ్రహించాలంటే పుణ్యం ఉండాలి కానీ ఇవిడికి పుణ్యం లేదు కదా అంటుంది. అప్పుడు అతను ధర్మం పాటించింది కదా, ధర్మం పాటించినందుకు ధర్మాన్ని అడ్డుపెట్టి నువ్వు ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ ఇప్పటికే ఉంది కాలడిలో బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మీ జన్మజాతకంలో ఒక భావం పాడైంది, 4వ స్థానం పాడైంది, విద్యా సంబంధించిన ఆటంకాలు లేదా గృహ సంబంధించిన ఆటంకాలు లేదా ధనభావం పాడైంది, ధన సంబంధించిన ఆటంకాలు, వృత్తిభావం పడింది, ఆటంకాలు ఏర్పడతాయి. ఎందుకు? పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల. కానీ అది ఎవరు? చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, జాతక చక్రంలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుగుతుందా, మనం ఏదైనా మార్చుకోవచ్చా అనేటువంటి చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఒకటే చెప్తాను, మనకి పురాణాలు లేనట్లయితే అనేకమైనటువంటి గ్రంథాల్లో తీసుకుంటే అంతదాకెందుకు దేవి భాగవతమే ఉంది. అందులో వాళ్ళకి రాజ్యము అన్నీ పోతాయి కదా, రాజ్యం అన్నీ పోయినప్పుడు వాళ్ళు అడవులు పాలై తల్లి కొడుకు ఇద్దరు కూడా అక్కడ అమ్మవారి బీజాన్ని ఐం బీజాన్ని చేస్తూ ఉంటాడు. అప్పుడు సరస్వతీదేవి రావడం, దాని తర్వాత అలా ఒక్కొక్కటిగా సాక్షాత్ అమ్మవారే ధనుర్బాణాలు ఇవ్వడం, మరియు దాని తర్వాత అతనికి ఒక రథం లభించడం, దాని తర్వాత స్వప్నంలో కనిపించి ఒక అమ్మాయితో వివాహం అవ్వడం, ఇదంతా జరిగి మళ్ళీ అతని రాజ్యం అతనికి వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పూర్వజన్మ కర్మ బట్టి రాసుకొని వచ్చాం భూమి మీదకి, ఇలా జరగాలి స్టోరీ అనేది. ఇందులో కరెక్షన్స్ చేయబడతాయా చేయబడవా అనేటువంటిది కూడా అగైన్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సాధ్యం అంటే 2 విషయాలు. ఒకటి మనం మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నము, రెండవది దైవానుగ్రహము. దైవానుగ్రహం చాలా ముఖ్యం. అందుకే మనం ఏం చేయాలి, సత్కర్మ చేయడం ద్వారా మన యొక్క కర్మ మారుతుంది. ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఉసిరికాయ ఇస్తుంది. ఇతను భిక్షాటన చేసుకుంటూ ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాటన క్రమంలో ఆ ఇంటి ముందు అడిగినప్పుడు ఆవిడ ఒక ఉసిరికాయ ఇస్తుంది. ఉసిరికాయ ఇచ్చినప్పుడు చెప్తుంది, ఏమంటే 10 రోజుల నుంచి మా ఇంట్లో నేను ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నాను, మా వారు బయటికి వెళ్ళారు, ఉన్న ఒక్క ఉసిరికాయ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయ నీకు ఇస్తున్నాను స్వామి అని చెప్పినప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. వచ్చి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే, శంకరా నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు, ఏం కావాలి అని అడిగినప్పుడు ఇక్కడ ఈ దారిద్ర్యాలు ఉందమ్మా నువ్వు అనుగ్రహించు అన్నప్పుడు, కరెక్టే నేను అనుగ్రహించాలంటే పుణ్యం ఉండాలి కానీ ఇవిడికి పుణ్యం లేదు కదా అంటుంది. అప్పుడు అతను ధర్మం పాటించింది కదా, ధర్మం పాటించినందుకు ధర్మాన్ని అడ్డుపెట్టి నువ్వు ఇవ్వాలి అన్నప్పుడు అక్కడ ఇప్పటికే ఉంది కాలడిలో బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, మీ జన్మజాతకంలో ఒక భావం పాడైంది, 4వ స్థానం పాడైంది, విద్యా సంబంధించిన ఆటంకాలు లేదా గృహ సంబంధించిన ఆటంకాలు లేదా ధనభావం పాడైంది, ధన సంబంధించిన ఆటంకాలు, వృత్తిభావం పడింది, ఆటంకాలు ఏర్పడతాయి. ఎందుకు? పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల. కానీ అది ఎవరు, అక్కడ ఏ కర్మ చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బంది పడుతున్నామో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మంత్రము లేకపోతే ఒక దానము, లేనట్లయితే కూర్చొని పెద్దగా ఏమి మనం లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి, రెమెడీ అంటే చాలా సింపుల్గా, ఓకే నాకు పలానా గ్రహం వల్ల ఇబ్బంది అవుతుంది, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి దీపం పెట్టడం, చక్కగా ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరో తెలుసుకొని ఆరాధన చేయడం, లేకపోతే ఆ గ్రహ సంబంధించిన మంత్రం చదువుకోవడం, మన ప్రయత్నం మనం చేయడం చేసినట్లయితే
100% మీకు మారే యోగం ఉంటుంది. అయితే ఇందులో కూడా మారాలని ప్రయత్నం చేయాలని కూడా జాతక చక్రంలో ఉంటుంది. మారే ప్రయత్నం చేయని జాతకాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు అలాగే బ్రతుకుతూ ఉంటారు. నేను విన్నవ్వకూడదు, నేనేం చేయాలి, నేను ఎట్లా ఆలోచించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకే దైవానుగ్రహం కూడా ఉంటుంది. అందుకే గాయత్రి మంత్రం రోజు పొద్దున్నే ప్రచోదయాత్ అని చెప్పి చదువుతూ ఉంటాం. ఎందుకు? నా యొక్క బుద్ధి వికసించుగాక అనేటువంటిది. కాబట్టి చక్రంలో ఎప్పుడు కూడా ఏ గ్రహం పాడైందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం ద్వారా మీరు బయటపడవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది కూడా చిన్న మంత్రం చేత. అందరికీ కూడా ఇవాళ రేపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉన్నాయి కాబట్టి ఒకటి అప్పులు ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయేన అనేటువంటి మంత్రాన్ని చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.